ఎంత వచ్చినాయి 100 కోట్లు ఎంతో కేటాయించినట్టున్నారు వాటికి. ఇంకా ఇవన్నీ అసలు చర్చ జరగాల్సింది అది జనంలో తీసుకెళ్లాల్సింది లేదంటే ప్రస్తుతం ఎంతసేపటికి కూడా ఏదో ఒక ఆర్గనైజ్డ్గా లేదు. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అయితే కనుక ప్రతిపక్షంలో ఉండుంటే ఒక యనమల రామకృష్ణుడితో పాటు 4-5 కూర్చుని సమీక్షించి పొద్దునుండి సాయంత్రం దాకా గంటకొకళ్ళు తీసుకొచ్చి ఆ తర్వాత డిబేట్లో ఎవరు మాట్లాడాలి ఏం మాట్లాడాలి అలాగే టాపిక్ ఇచ్చి వారం 10 రోజుల పాటు నిద్ర లేకుండా చేస్తారు. అదే వీళ్ళు వచ్చేటప్పటికి ఎవడో స్టేట్మెంట్ ఇచ్చుకుంటారు 4-5, అది వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో లేకపోతే కనుక వాళ్ళు కూడా చూసుకోరు, సరిగ్గా ఓపెన్ చేసి కూడా చూసుకోరు. మళ్ళీ వాళ్ళ తరపున డిబేట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు 100-70 మంది వాళ్ళ బయటే చూసుకోరు. ఆ తర్వాత వెళ్ళి దోనాలు పడుకుంటారు. ఇదే ఒక ఆర్గనైజ్డ్గా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే వీళ్ళు వాడుకుంటున్నారు అంతే, అంతకు మించేం లేదు. సార్ అన్నదాత సుఖీభావ్ విషయంలో అంటే అంటే ఇద్దరే వైసీపీ వెర్షన్ వీళ్ళ వెర్షన్ చూసుకుంటే కౌలు రైతులను విస్మయించారు అనేది వీళ్ళు చెప్తున్నమాట. కానీ కౌలు రైతులకు కూడా అంటే వీళ్ళు చెప్తున్నది ఏంటి, ఏమాత్రం భూమి లేని రైతులకు 20,000 రూపాయలు కౌలు రైతులకు చెల్లించబోతుంది ప్రభుత్వం. కౌలు రైతులకు కూడా న్యాయం జరిగింది ఈ బడ్జెట్ లో అనేది ఎవరు రాశారు? పేపర్ రాసింది ఈనాడు, జ్యోతి రాసి ఉంటుంది అంతే. దాంట్లో రాసిన దాన్ని చూసి మనం ఏం నమ్ముతాం? ఇప్పుడు ఎట్లా ఇస్తారు వాళ్ళకి? ఇప్పుడు నేను కౌలు తీసుకున్నా, నేను కౌలు కాగితం వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఇస్తారు, కానీ పర్లేదు నువ్వు అట్టి పెట్టుకోలేరు ఒక 20 అని ఇచ్చేస్తారా? ఇప్పుడు ఆ బడ్జెట్ అయితే సరిపోదు. అప్పుడు కౌలు రైతులతో కూడా